సూపర్ హీరో వచ్చేసాడు. ఎక్కడ అని చూస్తున్నారా? ఫ్రైడే అండి. వీక్ డేస్ మొత్తంలో ఫ్రైడేనే కదా సూపర్ హీరో. ఎందుకంటే ఈ రోజు నుండే వీకెండ్ ఫన్ స్టార్ట్ అవుతుంది. మరి వీకెండ్ ఫన్ కి మీరు రెడీయా? నేను కూడా రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. ఈ రోజు ఫ్రైడే ఫ్రై సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం సొరకాయ వడ. మరి సొరకాయ వడలు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, పాన్ కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం వేయాలి ధనియాలు, అలాగే సోంపు కూడా. ధనియాలు, సోంపు ఇంకా జీలకర్ర. ఈ మూడింటిని కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు, కొంచెం అంటే దూరగా వేయించుకోకూడదు, కొంచెం ముదురుగా వేయించుకోవాలి. ఆల్రెడీ నేను ఇంకొక స్టవ్ మీద బాండీలో నూనె పోసుకొని వేడి పెట్టుకున్నాను. ఫ్రైడే అంటేనే మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ముందుగానే చిన్న మంటలో బాండీలో నూనె పోసి పెట్టుకుంటే అది వేడయ్యేలోపు మనం మిగతా పని చేసుకోవచ్చు. ఇవి 3 చక్కగా వేగిపోయాయి. మంచి సువాసన వస్తుంది, కలర్ మీకు చేంజ్ అయినట్టు తెలుస్తుంది కదా. ఈ కలర్ కొంచెం ముదురు కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇలాగే పాన్ లో ఉంచేద్దాం. కొంచెం చల్లగా అయ్యేలోపు మనం సొరకాయని తీసుకొని తొక్క తీసుకోవాలి. చెట్టుకి కాయబారమా అంటారు కదండి. ఈ సొరకాయని చూస్తే నాకు అదే గుర్తొస్తుంది. ఎంత పెద్ద పెద్ద కాయలు వచ్చినా కూడా ఆ తీగ భరిస్తుంది కదా. అలాగే అమ్మ కూడా పిల్లలు ఎంత అల్లరి చేసినా ఏం చేసినా కూడా ఓపిగ్గా భరిస్తుంది కదా అమ్మ. అదే అండి అమ్మ ప్రేమ అంటే. చూడండి ఇక్కడ సొరకాయ పొట్టంతా తీసేసాం కదా. సొరకాయ ఎప్పుడు కూడా లేతగా ఉంటేనే చాలా బాగుంటుందండి. ముదిరిపోయిన తర్వాత టేస్ట్ అంతగా బాగుండదు. అందుకనే సొరకాయతో మనం ఏం ఐటమ్స్ చేసినా కూడా కొంచెం లేతకాయ తీసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు తొక్క తీసుకున్న సొరకాయని మధ్యలోకి ఒక్కసారి ఇలా కట్ చేద్దాం. కట్ చేసిన తర్వాత నేనైతే నా దగ్గర ఫ్యాన్సీ కటర్ ఉంది కదా, దీంతో మధ్యలో ఉన్న గుజ్జు తీసేద్దాం. కావాలి అంటే మీరు నైఫ్తో కూడా తీసుకోవచ్చు, కానీ కట్టర్తో తీసుకుంటే ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా తీస్తున్నా. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. చూడడానికి కెమెరా లెన్స్ లాగా కనిపిస్తుంది కదా. చాలా ఈజీగా వచ్చేస్తుందని నేను ఫ్యాన్సీ కట్టర్తో తీసుకున్నాను. లేదంటే మీరు నైఫ్తో కూడా తీసేసుకుంటే సరిపోతుంది. సో కట్ చేసిన సొరకాయని ఒక 2 నిమిషాలు ఇక్కడ పక్కన పెట్టేసి, ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా జీలకర్ర, సోంపు, ధనియాలు అన్నిటినీ ఇలా చాపింగ్ బోర్డ్ పైన వేసుకొని, చపాతీ కర్ర ఉంది కదా దాంతో ఒకసారి క్రష్ చేసుకుందాం. సో ఇలా మనం క్రష్ చేసుకోవాలి. మొత్తం పౌడర్ చేస్తే మటుకి బాగుండదండి. అందుకే ఇలా లైట్ గా క్రష్ చేసుకుంటేనే మధ్య మధ్యలో మనకు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సో దీన్ని ఒక బౌల్లో వేసేసుకున్నాం. ఈ పౌడర్ అంతా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సొరకాయని తురుముకోవాలి. అయితే పెద్ద సైజులో ఉన్న దాన్ని పెట్టి తురుముకోవాలి. సో ఇప్పుడు ఈ సొరకాయని మనం తురుముకున్నాం కదా. సొరకాయలో చాలా ఎక్కువ నీళ్లు ఉంటాయండి. అందుకని మనం ఒక బౌల్లో ఈ సొరకాయ నీళ్ళని పిండేసుకుందాం. ఎక్కువగా వాటర్ తీసేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం పిండి తడుపుకునేటప్పుడు నీళ్లు పోసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇందులో ఉన్న వాటరే సరిపోతాయి కాబట్టి మొత్తం వాటర్ తీసేయకుండా
కొంచెం వాటర్ ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం సోడా వేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న సొరకాయకి సరిపడా ఉప్పు, ఒకసారి అన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం క్రష్ చేసి పెట్టుకున్నాం కదా సోంపు, జీరా, అలాగే ధనియాలు, ఆ పొడిని కూడా ఇందులో వేసేయాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత కాస్తంత కొత్తిమీర, ఇప్పుడు మనం సొరకాయలో నీళ్లు ఉంటాయి కదా, ఇంకా సొరకాయ వడలు చేసుకోవడానికి మనకు బైండింగ్ కావాలి కదా, అందుకని ఇందులో బియ్యం పిండి, బియ్యం పిండికి ప్రత్యేకంగా కొలత ఏముండదండి. మీరు తీసుకున్న సొరకాయ వాటర్ అంతా అబ్జర్వ్ చేసే వరకు ఎంత పిండి పడుతుందో అంత బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది. సో కొంచెం గట్టిగా మనం నొక్కామనుకోండి, అప్పుడు సొరకాయలో ఉన్న మిగతా వాటర్ కూడా వచ్చేసి పిండికి చక్కగా పట్టుకుంటుంది, అలాగే మనం వడలు చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో సొరకాయ వడలు చేసుకోవడానికి పిండి మనం రెడీ చేసేసాం. చూడండి, ఇప్పుడు కొంచెం మనకి డ్రైగానే అనిపిస్తుంది, కానీ ఒక 2 నిమిషాలు ఆగామనుకోండి సొరకాయలో ఉన్న నీళ్లు అలాగే ఉల్లిపాయలో ఉన్న నీళ్లు కూడా మనకి బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా రౌండ్గా చేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసి మనం మసాలా వడలు ఎలా చేసుకుంటామో అలాగా ప్రెస్ చేసుకోవాలి. అయితే నేను పిండిని ఇంకా చక్కగా కలుపుకుంటాను. చూడండి, పిండి చక్కగా తడుపుకున్నాం కదా, ఇప్పుడు మనం వడలు ఒత్తుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే నూనె మటుకి చాలా ఎక్కువ వేడిగా ఉండకూడదు, నార్మల్ వేడిగానే ఉండాలి. ఎందుకంటే ఎక్కువ వేడిగా ఉంటే లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది, పైన అంతా నల్లగా అయిపోతుంది. కాబట్టి ఇలా మీడియం వేడి ఉంటే సరిపోతుంది. ఇలా ఒక్కొక్కటి ఒత్తుకుంటూ నూనెలో ఫ్రై చేసుకుంటే మన సొరకాయ వడలు రెడీ. ఈరోజు ఫ్రైడే అని మనం డీప్ ఫ్రై చేస్తున్నాం, కానీ నార్మల్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సొరకాయని ఎక్కువగా తీసుకుంటే సొరకాయలో చాలా ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు సొరకాయలో జస్ట్ కొంచెం ఉల్లిపాయలు వేసుకొని కొంచెం పచ్చిమిర్చి వేసుకొని సొరకాయని చిన్నగా కట్ చేసుకొని కర్రీలాగా చేసుకొని చపాతీలో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా ఫ్యాట్ కూడా తగ్గుతుంది. సో ఇలాగే అన్ని వడలని నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇక చూడండి, ఆల్రెడీ మన సొరకాయ వడలు వేగుతూ ఉన్నాయి. సో చూడండి, మన సొరకాయ వడలు రెడీ అయిపోయాయి, చక్కగా మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎంత క్రిస్పీగా అయ్యాయో చూడండి, చక్కగా సౌండ్ వస్తున్నాయి కదా. మిగిలినవి కూడా తీసేసుకుందాం. ఎప్పుడైనా సరే మనకి ఏవైనా క్రిస్పీగా అయ్యాయా లేదా తెలియడానికి ఇలా మనం తీసేటప్పుడు ఇలా గల్ గల్ సౌండ్ వచ్చింది అనుకోండి, అప్పుడు అవి క్రిస్పీగా ఉన్నాయని అర్థం. సో వీటిని కూడా ప్లేట్లో వేసేసుకుందాం. చూసారు కదా ఎంత చక్కగా మనకి సొరకాయ పైన లైట్గా కనిపిస్తూ ఉంది కదా. వీటిని టమాటో కెచప్తో తిన్నా బాగుంటాయి, లేదా మయోనైస్తో తిన్నా కూడా సూపర్గా ఉంటాయండి. సో మనం పిల్లలకి ఇచ్చినా సరే పెద్దవాళ్ళకి ఇచ్చినా సరే ఇలా డైరెక్ట్గా ఇచ్చేయలేం కదా, వాళ్ళు చూడటానికి ఇంకా తినడానికి అందంగా కనిపించేలాగా మంచి ప్లేటింగ్ చేసి ఇస్తాం కదా. ఇప్పుడు మనం కూడా ప్లేటింగ్ చేసుకుందాం. సో ఫైనల్గా ప్లేట్ తీసుకొని
చూడండి, నేను ఉల్లిపాయలు, నిమ్మకాయ, ఇంకా పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. మనం వడలు తిన్నా, సమోసాలు తిన్నా, ఏది తిన్నా కూడా డీప్ ఫ్రై తినేటప్పుడు మనకి పచ్చిమిర్చి పక్కన ఉంటే బాగుంటుంది కదా. అందుకే ఇప్పుడు ఆల్రెడీ వేడిగా ఉన్న నూనెలో 1 నిమిషం పచ్చిమిర్చి ఇలా పెట్టేస్తే చక్కగా వేగిపోతుంది కదా. కొంచెం పచ్చిమిర్చి లైట్ గా వేగితే సరిపోతుంది. సో లైట్ గా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు వేగిన పచ్చిమిర్చిని తీసి ఉల్లిపాయ పైన పెట్టేసి లైట్ గా ఉప్పు వేద్దాం. ఉప్పు వేసిన తర్వాత చివరగా మనం చేసి పెట్టుకున్న సొరకాయ వడల్ని పెట్టేద్దాం. సొరకాయని ఇంటికి తెచ్చుకుంటే సొరకాయలు చాలా పెద్దగా ఉంటాయి కదండి. సగం ఏమో కర్రీ చేసుకోండి, మిగతా సగం ఇలా వడలు చేసుకోండి. ఐడియా బాగుంది కదా. మరి చూసారు కదా, ఈ రోజు ఫ్రైడే ఫ్రైస్ లో మనం చేసిన సొరకాయ వడలు. సొరకాయ వడ తయారు చేయ విధానం: ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ధనియాలు, సోంపు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక కడాయిలో నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు తొక్క తీసుకున్న సొరకాయని కట్ చేసుకుని మధ్య భాగం తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేయించుకున్న సోంపు, ధనియాలు, జీలకర్ర క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు సొరకాయని తురుముకొని ఒక బౌల్లో వేసుకొని అల్లం వెల్లుల్లి, సోడా, ఉప్పు, బియ్యం పిండి, క్రష్ చేసుకున్న పౌడరు కలుపుకొని వడలాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి కావాల్సిన సొరకాయ వడలు రెడీ. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీ మిస్ అయిపోతే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv-abhiruchi. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv-abhiruchiలో చూసేయండి. మరి సొరకాయ వడలు ట్రై చేస్తారు కదా. మళ్ళీ నేను మీ అందరి ముందుకు సోమవారం రోజు లంచ్ బాక్స్ సెగ్మెంట్ తో వచ్చేస్తాను. మరి అప్పటి వరకు వీకెండ్ ని బాగా ఎంజాయ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ వీకెండ్. నేనైతే చూసారు కదా, ఆల్రెడీ అన్ని రెడీ చేసుకున్నాను. మరి వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.